మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు నమస్తే. ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. నమస్తే. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఉపరాష్ట్రపతి బరిలో ఒకరు తమిళనాడు నుంచి వెళ్ళి మరొకరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఉండాలి. ఈ రెండింటికి సంబంధించి ఒకటి ఇండియా కూటమి, ఒకటి ఎన్డీఏకు సంబంధించిన కూటమి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి బలం చేకూరుతున్న నేపథ్యంలో ఒకానొక టైంలో మాత్రం, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎవరికి మద్దతు తెలపబోతుంది అనుకోవచ్చు? మా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఆయన మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మా పార్టీ కమిటీతో మాట్లాడుకొని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, కానీ అంటే తెలుగు వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు, ఆయన సుదర్శన్ రెడ్డి గారు మా రాష్ట్రంలో కూడా ఆయన జడ్జిగా పనిచేయడం జరిగింది. ఆ, మాకు ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాకపోతే ఏమంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కదా. ఎవరు ఎక్కడ ఏమనేది ఇంకా మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మన అధినేత మా పార్టీ కమిటీలో మాట్లాడేసి తర్వాత మా రాష్ట్రానికి ఏది ప్రయోజనకరంగా, ఎట్లా ప్రయోజనం జరుగుతుంది అనే దాన్ని ఆలోచన చేసి చేస్తారు. గతంలో కూడా మేము ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే విశాఖపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము మీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధాలు అయితే లేవు, కానీ మేమైతే రాష్ట్ర ప్రయోజనం కోసం మీతో ఎప్పటికీ మేము బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా ఉన్నామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పాటు పడతామనేది మా పార్టీ సిద్ధాంతము. అదేవిధంగా వాళ్ళలాగా మేమైతే అవకాశవాదానికి వాడుకోము, కానీ మేము రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఉపయోగపడతాయని దాన్ని చూస్తాం. రాష్ట్రంలో ఇప్పటికీ అనేక రకాలుగా వర్షాలు పడి రకరకాలుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరక రకరకాల ఇబ్బందులు జరుగుతున్నా కూడా కేంద్రం కూడా సరిగ్గా స్పందించిన సందర్భాలే, స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ ఈ ఎన్నిక అనేది వాళ్ళు ప్రెస్టేజ్ అయితే మా రాష్ట్రానికి, మాకు ప్రెస్టేజ్, మా రాష్ట్రం బాగుండాలనేది మేము కోరుకుంటాం కదా. మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏ విధంగా మంచి జరుగుతుందని ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకొని చెప్తాం. అంతవరకు అయితే మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత దీని గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది.